తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటికెళ్ళి చాలామంది చాలా ఫోన్లు, చాలా మెసేజ్లు, కొన్ని వందల ఫోన్లు నిన్నటికెళ్ళి వస్తున్నాయి. చాలా ఫోన్లు కూడా అటెండ్ కాలేని పరిస్థితులలో ఉండే. ఇవాళ సండే కాబట్టి కొంచెం మందికి నేను వేరే పర్సనల్ టైం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను అన్ని ఫోన్లు అటెండ్ కాలేకపోయినా, కానీ మ్యాక్సిమం మాత్రం అందరినీ కలిసే ప్రయత్నం చేసిన. ఈరోజు నిన్న ఎప్పుడైతే ప్రభుత్వము 707.30 కోట్ల రూపాయలు మరి వీటి కోసం మరి ప్రభుత్వ ఉద్యోగుల కోసము కేటాయించిందో, దాని తర్వాత ఇక ప్రభుత్వం చాలామంది కొంతమంది డబ్బులు వచ్చినాయని, కొంతమందికి రాలేదని, ఈ విధంగా అనేకమైన వీటిపైన ఒక చర్చ అనేది ఈరోజు ఉద్యోగుల పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అన్రెస్ట్ కూడా నడుస్తుంది. రానోళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వచ్చిన వాళ్ళకేమో ఏదో డౌట్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో కొంతమంది కొన్ని లెటర్స్ రాసిన. అంతేకాకుండా ఏది బీటీజీఓ అంటే ఈ ల్యాండ్స్ కోసం దీక్షలు చేసే ఉద్యోగులు, దానిపైన కొంతమంది అభిప్రాయాలు. అంటే ఎట్టకేలకు ఒకటి మా గురించి మాట్లాడే ఒక అవకాశం వచ్చింది, మా గురించి తెలుసుకునే మాట్లాడేటోళ్ళు వచ్చిండ్రు అనే ఒక నమ్మకం అనేది మాత్రం వచ్చింది. ఒక రెండు అంశాలపైన మనం మాట్లాడదాము. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులకు అసలు వాస్తవం ఏం జరుగుతుంది, ఏమవుతుందనే సంగతి మాత్రం తెలిసిపోయింది. స్క్రీన్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మనకేం ఇబ్బంది లేదు. మనకు కంటెంట్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి స్క్రీన్ అది ఎట్లుందో నాకు కూడా అది పెద్ద ఇది లేదు. కానీ ఒక మిత్రుడు, ఒక ఉద్యోగి రాసినటువంటి ఒక లెటర్, ఫస్ట్ ఈ సంఘాల గురించి ఏం రాసిండో, ఆయన పేరు కూడా ఉంది కానీ ఆయన పేరునే వెల్లడించదలుచుకోలే. సార్, పైన తమరు తెలిసిన సమాచారం నిజం. సార్, ప్రస్తుతం ఏలూరు శ్రీనివాస్ గారు ఎంపీడీఓ క్యాడర్ అయిన ఖమ్మం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ సొసైటీ పోస్ట్ కేవలం ఫారెన్ సర్వీస్ మాత్రమే. ఆయన ఎట్లా రాసిందో అట్నే చదువుతున్నా. ఫారెన్ సర్వీస్ మాత్రమే, అది 1 సంవత్సరం. 3 సంవత్సరాల తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన పంచాయతీరాజ్కు వచ్చి మళ్ళీ ఎంపీడీఓగా పనిచేయాలి. తర్వాత వారికి నెక్స్ట్ ప్రమోషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతారు. బహుశా వారి సర్వీస్ 2027 సంవత్సరం వరకు ఉంది అనుకుంటా. మీరు ఖమ్మం జిల్లా నుంచి 2018 ఎన్నికల సందర్భంగా జూన్ జూలై నెలలో భద్రాద్రి కొత్తగూడెం చంద్రుగొండ బద్రీపై వెళ్ళినారు. ఆ తర్వాత విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను అదే జిల్లాలోని అశ్వాపురం మండలంకు 2020-2021 సంవత్సరంలో అనుకుంటా బదిలీ చేశారు. అప్పటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారు వారు 31/5/2025న పదవి విరమణ పొందినారు. అప్పుడు అశ్వాపురంలో జాయిన్ కానందుకు పంచాయతీరాజ్ కమిషనర్ గారికి విధుల పట్ల నిర్లక్ష్యం మరియు జాయిన్ కానందుకు నారాయణపేట బదిలీ చేశారు. అప్పటికి అక్కడ కూడా జాయిన్ కాకుండా ఖమ్మం అర్బన్ రూరల్ మండలాల్లో పనిచేసేటప్పుడు అప్పటి మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్తో గొడవలు. అంతేకాకుండా బీజేపీలో చేరడానికి 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అది మీడియా ద్వారా అంతా తెలిసిన పిదప పంచాయతీరాజ్ కమిషనర్ సస్పెండ్ చేసిండ్రట. ఆ తర్వాత పెండింగ్ ఎంక్వైరీ పెట్టి వరంగల్ జిల్లా మండల పరిషత్లకు నెక్కొండకు తిరిగి పోస్టింగ్ ఇచ్చిండ్రట. కానీ అక్కడ చేరకుండా తిరిగి మంత్రి గారి కాళ్ళు పట్టుకొని గతహ అన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం పోస్టింగ్కు తెచ్చుకున్నారు. అప్పటికి ఆ జిల్లాలో క్లియర్ వేకెన్సీ దమ్మపేట మండలం మాత్రమే ఉంది. అప్పటికి బదిలీలపై బ్యాన్ ఉన్న అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు కూడా పరిపాలన పరంగా 13 మంది ఎంపీడీఓలు 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని ఉన్న పరిపాలన పరంపర అనే నేపథ్యంలో బదిలీ చేసిందట. అప్పటికే 2014 సంవత్సరం నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసిన ఖమ్మం జిల్లా నివాసి భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడుకు వచ్చి పనిచేస్తున్న కెఎస్ వెంకటేశ్వరరావు గారికి 2 సంవత్సరాల సర్వీసు
పూర్తి కాకపోయినా అతనిని పైరవితో కరకగూడెం వేయించి ఖమ్మంలో 60 కిలోమీటర్ల కొత్తగూడెం ఖమ్మం జిల్లాల మధ్య ఉన్న మండల పరిషత్ జూలూరుపాడుకు మంత్రి గారి పైరవితో తిరిగి పోస్టింగ్ తీసుకున్నాడంట. అన్నతి కాలంలోనే మంత్రులకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ రాసిండిన మంత్రులకు మరింత దగ్గరై ఖమ్మం ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫారెన్ సర్వీస్పై పనిచేయుటకు ఆర్డర్ తెచ్చుకున్నారు ఇప్పుడున్న మంత్రులతో. బీఆర్ఎస్ పార్టీ 2023 డిసెంబర్లో ఓడిన పిదప కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటి టీజీఓ ప్రెసిడెంట్ మమతా పదవి మాజీ అధ్యక్షురాలు పదవి కాలం పూర్తయినది. టీజీఓ సంఘంకు నేను ఇందులో టీఎన్జిఓ అధ్యక్షుడు అనుకున్నా, టీజీఓ అధ్యక్షుడు అంట. టీజీఓ సంఘంకు ఎన్నికలు లేకుండా ఎడక్ కమిటీ ఏర్పాటు చేసి అందులో టీజీఓ ప్రెసిడెంట్ మరియు మొత్తం కమిటీ ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ మరియు ఇతర శాఖల వారితో 205 సంఘాలు అంటే ఇలా జేఏసీ ఏర్పాటు చేసి అందులో జేఏసీ జనరల్ సెక్రటరీగా మరియు ప్రెసిడెంట్గా మారం జగదీష్ గారు ఎన్నిక అయ్యారంట. మారం జగదీష్ కూడా ఉన్నట్ట. ఈయన పేరు చాలామంది చెప్పింది కానీ నేను చూడలే. మరి ప్రభుత్వం నాకు మరి ముఖ్యంగా ముగ్గురు మంత్రులతో పొంగిలేటి గారికి మరి దగ్గరగా ఉన్నాడంట. మంత్రి గారే స్వయంగా సీను అన్న అని పిలుస్తారంట. పొంగిలేటి శ్రీనివాసరావు సీను అన్న అని పిలుస్తారంట ఏది మీటింగ్లల్లో. అంతేకాకుండా విధంగా దగ్గరయ్యారు. కులపరంగానేమో తుమ్మల నాగేశ్వరరావుకు దగ్గరైందంట. ఇక తర్వాత బట్టి గారికి ఇంకా దగ్గరైందంట. రాష్ట్ర స్థాయి బట్టి అంటే ఫైనాన్స్ మినిస్టర్. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు సమస్యలపై తిరుగుటకు 1 సంవత్సరం ఆన్ డ్యూటీ ఓడి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందంట. అప్పటి నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అంత స్వేచ్ఛాజీవులు అయ్యాం అని ఉపన్యాసాలు ఇస్తున్నాడంట. గత 10 సంవత్సరాల ఎవరు నోరు ఎత్తే అవకాశం ఉండేది కాదు అని ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నట, మీడియాల సమావేశాల్లో చెప్తున్నట. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు డిమాండ్లకు పట్టించుకోకుండా ప్రభుత్వం మద్దతు పొందుతున్నారు. తీన్మార్ మల్లన్నకు సంబంధించిన స్థానంలో కానీ ఎమ్మెల్సీఆర్ ఎమ్మెల్యే టికెట్లు అన్వేషణలో ప్రస్తుతం ఈ అధ్యక్షుల వారు ఉన్నారంట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు పోయిన ఉద్యోగులకు గతంలో కేటాయించిన గచ్చిబౌలి ఫ్లాట్లు ఇండ్ల నిర్మాణంలు చేయని వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించారన్నట. ఇది కరెక్ట్ రాక మీరే దయచేసి కామెంట్ చేయండి, లేకుండా నాకు తెలపండి. మళ్ళొకసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు పోయిన ఉద్యోగులు గతంలో కేటాయించిన అంటే వాళ్ళకున్న భూములు గచ్చిబౌలిలో ఫ్లాట్లు ఇండ్ల నిర్మాణంలు చేయని వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని మరి వాటిని అమ్ముతుండ్రని ఉన్నది. అంటే సేమ్ కొత్తగూడెం దుకాణం ఎట్లా నడిచిందో అట్లా. టీజీఓ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు అండ్ జనరల్ సెక్రటరీ మారం జగదీష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యమాలు చేస్తున్నట్టు ప్రకటించి ఇక సమరమే అని చల్లపరిచారు. అది నీట్గా కనబడుతుంది. నేను తమ్నెల్లో కూడా ఫోటో అదే పెట్టిన. ఎక్కడనో అడవిలో తీసుకుపోయి అక్కడ వీళ్ళు ధర్నా చేసే కాడ వీళ్ళు ఎక్కడైతే ఇక్కడికి వెళ్ళి దాదాపు సెక్రటరీకి వెళ్ళి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఉద్యోగులతో ధర్నా చేస్తున్నాం. ధర్నా రాని వాళ్ళకు ప్లాట్లు లేవు, ధర్నాకు రాకుండా మేము మీకు ప్లాట్లు ఇయ్యము, ధర్నాకు రాకుంటే మీకు జాగాలు ఇయ్యము అని చెప్పి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అయానో భయానో అక్కడ పెట్రోల్ పోసుకొని డ్రైవర్ను పెట్టుకొని కిరాయి 2-3 వేల ఖర్చు మళ్ళా అర్థమైందా. కిలో ఏది ఆటానా కూరకు బారానా మసాలా అన్నట్టు ఈరోజు అక్కడికి పోనీకి 3,000 రూపాయలు ఇక్కడికి వెళ్ళి సిటీకి వెళ్ళి ఎవరైనా మామూలు పోవాలంటే ఒక 2-3 కలిసిపోతే పోలేదు. దాదాపు రిటైర్ అయిన వాళ్ళు కూడా అక్కడ దాదాపు 70% రిటైర్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఫోన్లు చేసి చెప్పుకుంటూ మేము పోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అని చెప్పే పరిస్థితి. రాష్ట్ర స్థాయి ఉద్యోగులు ఇవన్నీ సొసైటీ అది దగ్గర అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోయిన వాళ్ళ ప్లాట్లు ఇది తీసుకుంటారు. ఉద్యమాలు చేస్తున్నట్టు ప్రకటించి ఇక సమరమే అని మొత్తం ఇక వేస్తారంట. ఇక చూసుకుందాం ఇక ప్రభుత్వం తాడో పేడో అని డైలాగులు కొడతారంట. గతంలో ఏది ఊరవతల అక్కడ 2 బర్రెలు ఉన్నాయి అంటే బయటోళ్ళు, ఒక మనిషి ఆ ధర్నా చూస్తలేరు. ఆ ధర్నాను చూసింది నేను, నాతోనే ఒక మిత్రుడు, మేమిద్దరం. ఇక బయట ఎవరైనా చూస్తున్నట్టు అక్కడ 2 బర్రెలు 2 కుక్కలు ఉన్నాయి, నా వీడియోలో కూడా ఉంటాయి. అవి మాత్రం ఆ ధర్నాను చూసినాయి కానీ ఇక వేరే మనిషి ఎక్కడ చూసేది లేదు, నడిచేది లేదు.
ప్రభుత్వం ఉద్యోగుల దృష్టిలో ఏదో ఉద్యమం చేస్తున్నట్టు, కానీ అక్కడ మాత్రం దుకాణం ఇది. ఇక గతంలో 1/7/2018 జూలై నుంచి రావాల్సిన పిఆర్సీకి సంబంధించిన బెనిఫిట్స్ 1/4/2022 31/3/2021 అంటే 12 నెలలు నగదు సంబంధించిన ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత 12 బిల్లుల రూపంలో ఇస్తామని ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారంట. ఏ పిఆర్సీలలో ఈ విధంగా జరగలేదంట. ఓకే, ఉదాహరణకు ఇంకా 2050-2051 తర్వాత పదవి విరమణ పొందే ఏ ఉద్యోగులకు అయినా ఇప్పుడే తీసుకోవాల్సిన పరిస్థితి అంట. అప్పటి వరకు రాజు ఎవరో రెడ్డి ఎవరో దీనిని గురించి ఎవరు మాట్లాడరు, అప్పటి ముచ్చట. అదే పద్ధతిలో 2025 మార్చి నుంచి 2025 మార్చి నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కనీసం ఆ పిఆర్సీ బకాయిలు కూడా విడుదల చేయటం లేదు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి కేవలం పిఆర్సీ బకాయిలు మరియు 1 లక్ష లోపు జిఐఎస్ చెల్లింపులు మాత్రమే జరిగాయంట. అంతేకాకుండా మరీ దారుణం, కొత్తగా ఇచ్చిన 1/7/22 మరియు 1.1/23 డిఏలు కూడా ఒక నెల రెగ్యులర్ జీతం కలిపి మిగిలినవి 17 నుండి 28 వాయిదాల చొప్పున ఇస్తున్నారు. ఇప్పుడు అవి కూడా చెల్లించటం లేదు. ఆ సమయంలో పనిచేసి ఆ మధ్య రిటైర్ అయిన ఉద్యోగుల ఉంటే వారు కూడా ఎక్కడ అయితే పదవి విరమణ పొందారో అక్కడికి వెళ్ళి ఆ వాయిదాలు ప్రతి నెల బిల్లులు చేయించుకునే పరిస్థితి. సార్, మీకు జేఏసీ 2 నాయకుల గురించి నాకు తెలిసిన సమాచారం మీకు తెలిపిన విధంగా పోస్టు చేస్తున్నాను. కావున దయచేసి నా పేరు ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచండి సార్. మీరు మా తరపున అనేక రకాలుగా పోరాటం చేస్తున్నందుకు మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు రాసినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్. ఆయన పేరు చెప్తలేను, విషయం మాత్రం అందరికీ చెప్పమన్నాడు, కానీ మాకు తెలిసిన విషయం చెప్పమన్నాడు. ఇగో ఇసోంటోళ్ళు నాయకులుగా ఉంటారు, ఇసోంటోళ్ళు ఉద్యోగులను ఉద్ధరిస్తామని చెప్తారు, ఇసోంటోళ్ళు ఉద్యోగుల బతుకులు బాగు చేస్తామంటారు. ఇంకా చాలా గచ్చిబౌలి భూములై తర్వాత ఎవరిచ్చినాయి ఏంది ఇంకా చాలా వస్తున్నాయి సమాచారము. అన్నీ వచ్చిన తర్వాత ఇంకా వివరంగా కొట్లాడదాం. మొత్తానికి అంటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వానితోని లాలోచిపడి ప్రభుత్వానితో నుండి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలనో ఏ విధంగా లాభం పొందాలనో అనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. ఇంకొక టీచర్ గారు నాకు రాసినటువంటి ఒక ఏది ఇప్పుడు నిన్న 707 కోట్ల రూపాయలు వచ్చిన దాని వెనుక ఇంకా కొన్ని ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో వాటి గురించి రాసిండ్రు. అన్నగారు గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న 29వ తేదీన నవంబర్ 2025న బట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు 707 కోట్ల 30 లక్షల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్స్ విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నంబర్ 1. ఇందులో ఉద్యోగుల గ్రాడ్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. కానీ అన్నగారు దీనిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం ఒకే ఒక జీపీఎఫ్ మాత్రమే డిసెంబర్ 2024 వరకు చెక్కు అయిన జీపీఎఫ్లు రావడం జరిగినది. మరియు హైకోర్టులో కంటెంట్ కేసు వేసిన వారి నవంబర్ 18వ తేదీన ఇయరింగ్ ఉన్నవారి కొంతమందికి గ్రాడ్యుటీ, లీవ్, ఇన్సెంటివ్ బిల్లులు కొంతమందికి మాత్రమే రావడం జరిగిందంట. ఇది మా గ్రూపులలో డబ్బులు వచ్చిన వారు ఇచ్చిన వివరములు. జీపీఎఫ్ వచ్చిన వారిలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 707 కోట్ల 30 లక్షల రూపాయలలో 100 కోట్ల వరకు వచ్చి ఉంటాయి. ఉదాహరణకు నేను ఏప్రిల్ 2025లో రిటైర్డ్ అయ్యాను. నాకు 57 లక్షల రూపాయలు రావాలి, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. సరెండర్ లీవులు అక్టోబర్ 2024లో చేశాను. సరెండర్ లీవులు చెల్లించారు అని చెప్పారు, కానీ సరెండర్ లీవులు కూడా రాలేదు. నాలాంటి వారు ఇంతవరకు ఒక్క బిల్లు కూడా రాని వారు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుంది అన్నగారు, దీన్ని మీరు గమనించగలరని మనవి. ఇది 101%. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద మోసం జరుగుతుంది ఏంటంటే, రాత్రి 700
707.30 కోట్ల రూపాయలు విడుదల చేసినామని చెప్పిండ్రు. అవి ఎవరెవరి ఖాతాలకు పోయినాయి, ఎంతమంది ఉద్యోగులు పడ్డాయి, ఎంతమంది ఉద్యోగులు లబ్ధి పొందిండ్రు అనేది మాత్రం ఈ వివరాలు కూడా ఏవి లేవు. కొన్ని వివరాలు ఏం చెప్పినా అంటే ఒక 300 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇస్తున్నట్టుగా వేరే వేరే తిరిగా ఈరోజు చెప్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రానోళ్ళు మీరు వాట్సాప్లో కానీ ఇంట్లో కానీ టెక్స్ట్ చేయండి. వచ్చిన వారు అయితే ఎట్లైనా చెప్పలేరు, కానీ రాని వాళ్ళు అయితే మీరు టెక్స్ట్ చేయగలరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ ఏదున్నా కానీ 700 ఇప్పుడు 6,500 కోట్లకి వెళ్ళి 7,000 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేయాలి ఉద్యోగులకు. అవి ఇవ్వకుండా 707 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తే ఇది ఆమోదయోగ్యం కాదు. ఈరోజు నేను అదొక ఫిగరే ప్రకటించిందని అనుకుంటున్నా. కొంతమందికి తూతూ మంత్రంగా అంటే ఒక ప్రచారం కోసం నాకు తెలిసి నాకు పొద్దుగాల ఫోన్లు చేసి మెసేజ్ చేసిన వారు ఇప్పటి వరకు దాదాపు 14,000 మంది రాత్రి చూస్తే నాకు మెసేజ్ చేసి మాకు డబ్బులు ముట్టినాయి అని చెప్పిన వారు మొత్తం కొడితే ఒక 25-30 మంది కంటే ఎక్కువ రాలే. అంటే ఈ కేవలం ఫిగర్ వెల్లడించి కొంతమందికి మాత్రం వేచి అది ప్రచారంగా వాడుకుంటుండ్రా, ఇదొక మోసమా? ఎందుకంటే ఇది 420 గవర్నమెంటు, 179 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అబద్ధాలకు వాళ్ళు పెట్టిన పేరు. ముందు వరుసలో అబద్ధాల రాయుడు ఎవరు అంటే వీళ్ళే ఉంటారు. కాబట్టి నాకు ఒక పెద్ద డౌట్, అంటే చీటింగ్లలో వీళ్ళు నంబర్ 1. కాబట్టి నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఈ 707 కోట్ల 30.30 crores రిలీజ్ చేసినామని చెప్పిండ్రు, కానీ అందులో 50 కోట్లు 100 కోట్లు విడుదల చేసి తక్కినాయి అన్నీ కూడా ఇది ప్రచారంకు వాడుకుంటున్నారని చెప్పి ఇది ఒక పెద్ద మోసం లెక్కన కనబడుతూ ఉంది. ఇది మోసం లెక్కన, ఇది ఉద్యోగులను మోసం చేసినట్టే నాకు అనిపిస్తుంది. ఇది నాకు రియల్ ఫిగర్ లెక్కన కనబడతలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అంతమంది ఉద్యోగులకు వస్తే దాని స్పందన వేరే ఉండేది. రాత్రినే మాట్లాడటాక అంత గట్టి స్పందన ఏం లేదు. అంటే తూతూ మంత్రంగా వేసి తక్కినే బిస్కెట్ చేసినట్టు డౌటు. ఒకటేసారి ఇంత ప్రేమ ఎట్లొచ్చింది ప్రజల మీద, ఎన్నికల కోసమా అని కొంతమంది డౌట్ వేసిండ్రు, రకరకాలుగా పెట్టిండ్రు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎన్నికల కోసమైనా దేనికోసమైనా అందుకే నేను నెక్స్ట్ ఐటము ఎన్నికలది కూడా తీసుకుంటున్నా. ఈ రెండిట్లలో కూడా తీసుకున్న ఆలోచన ఉంది. ఏమైనా వాళ్ళు పైసలు ఖర్చు పెట్టి గెలవాలనే ఆలోచనతో ఈరోజు ఈ సర్కారు ఉంది, కానీ వాళ్ళు ప్రజలకు మేలు చేసి ఉద్యోగులకు మేలు చేసి వాళ్ళతో మంచి అనిపించుకునే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు. ఇదొక పెద్ద మోసం లెక్కనే ఇది ఉన్నది. కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. నేను కూడా లీగల్గానే పోయే ప్రయత్నం చేస్తున్నా. ప్రయత్నం కాదు, 101% లీగల్గానే పోతున్నా. దానికోసం ఇంకా కొంచెం సమాచారము సేకరిస్తున్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగుల చట్టం కానీ వీళ్ళ యొక్క ఇవి కానీ కొంచెం నాకు తక్కువ అయినా కానీ సెక్రటరీల కొంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలు ఉన్నోళ్ళే వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయంలో వచ్చి మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. దాన్ని ఎట్లా చేయవచ్చు, ఏ విధంగానైతే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా రిటైర్ కాబోతున్నారు. పెద్దోళ్ళు నాకు రేపు ఈ డిసెంబర్ 31వ తారీఖు రిటైర్ అయితే వాళ్ళు చాలామంది ఇప్పుడు నాకు టచ్లోకి వచ్చిండ్రు. మీ లెక్క ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ లెక్క మా బతుకు కూడా వాళ్ళ లెక్క అవుతాయా అని చెప్పి భయపడుతుంది. ఈరోజు మేము కూడా వాళ్ళ లెక్క ఆగమైపోతామా అని భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రిటైర్ కాబోయేటోళ్ళు, ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు, రెగ్యులర్ టచ్ ఉండు వాళ్ళకు ఒకవేళ ఈ కేసు ముందు పడితే రిటైర్మెంట్ అయినా నెల రోజులకో 2 నెలల కన్నా మా పైసలు మాకు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకొచ్చి మనకు చాలా మద్దతుగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈరోజు సెక్రటరియట్ సిబ్బంది కొంతమంది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి నాకు రేపు ఒక ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒకటి హైదరాబాద్కు వస్తుంది. వాళ్ళు యాక్చువల్గా వేరే వెల్లిమెల కొండకల్ ఇష్యూల వాళ్ళు కొన్ని వివరాలు సేకరించడానికి వస్తుండ్రు. అందులో నన్ను కూడా ఇన్వైట్ చేసిండ్రు. మన సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర అంటే మన గురించి వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ లేకున్నా కానీ నేను ఒక రిపోర్ట్ రేపు వాళ్ళకి ఇయ్యదలుచుకున్నా. దానికి ఒక ప్రిపేర్ కూడా చేసిన. అయినప్పటికీ ఇక్కడ మాత్రము హక్కుల ఉల్లంఘన మాత్రం పూర్తిగా జరిగిపోయింది. ఉద్యోగులకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనో ప్రభుత్వం, వాళ్ళ ఏ హక్కులైతే కాపాడాలనో ఆ హక్కులు కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది.
ఈరోజు వాళ్ళని మోసం చేసే పరిస్థితి ఉంది. నిజంగా 707 కోట్ల రూపాయలకి రిలీజ్ చేయకుంటే మాత్రం దీనికి మించిన పచ్చి మోసం ఇంకొకటి లేదు. రేపు సాయంత్రం వరకు చెప్తా ఇంత అమౌంట్ రిలీజ్ అయిందా లేదా అని నేను చెప్తా ఖచ్చితంగా. మాకు ఎవరికి ఎంత వచ్చిందని చెప్పే హృదయం అందరికి ఉందని నేను అనుకోను. కానీ మొత్తానికైతే 700 కోట్లు అయితే దాటలేదు. ఇందాక నాకు ఒకసారి నాకు మెసేజ్ చేసిండు. మెసేజ్ చేసి నా ఫోన్ కూడా చేసి ఇది ఇట్లా పరిస్థితి అన్నాను అన్నాడు. నాకు అర్థం కాలే. తర్వాత ఆయన మెసేజ్ మొత్తం చదివిన తర్వాత అరే ఇంత మోసాన్ని కూడా తెగబడే అవకాశం ఉందా అని అంటే ఖచ్చితంగా అంత మోసం కాదు. ఎంత మోసమైనా చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఈరోజు మీ ఉద్యోగాలు అంటే అంత చిన్న చూపు. ఉద్యోగులు అంటే ఈరోజు ఏది కరేపాకు లెక్క చూస్తుండ్రు, ఏది యూజ్ అండ్ త్రో లెక్క. ఇక మీతోనే పని, మా పని అయిపోయింది, మేము గట్టు దాటినాం, అబద్ధం చెప్తాం, ఇన్ని పైసలు రిలీజ్ చేసేసినాం వచ్చేసినాం అని చెప్పి బత్తి గారి ఆదేశాల మీద ఇంత పచ్చి అబద్ధం, ఇంత మోసం, ఇంత దొంగ ప్రభుత్వం నా జిందగీలో నేను చూడలే. ఇంత దొంగలను ఇంత ఇదిగానే ఎప్పుడు చూడలే. ఒక యూనియన్ లీడర్ నాకు ఈ లెటర్ రాసిన ఆయన అయితే డైరెక్ట్గానే మాట్లాడతాడు. ఆయన ఏం భయపడాడు. ఆయన చెప్పే ఆలోచన ఏంటంటే ఇది మోసం జరిగిందన్న, ఈ విధంగా రాలేదు అని చెప్పి ఇప్పటిదాకా నేను చదివిన ఉత్తరం రాసింది ఈయననే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం మాత్రం నమస్తేనా నమస్తే అన్న లైవ్లో ఉన్నావు. నేను ఇప్పటిదాకా మీరు పెట్టిన మెసేజ్ చదివినా. అయితే మీరు చెప్పింది కొన్ని అనుమానాలు నాకు కూడా కరెక్ట్గానే అనిపించినాయి. అనుమానం కాదు, వాళ్ళు 700 కోట్లు రిలీజ్ చేయలేదు కానీ ఓ 100 కోట్లేమో అక్కడక్కడ వేసి అది ప్రచారంలో ఇక్కడ తిప్పుకుంటారు. అంతేనా అన్న? ఓసారి మీరు చెప్పండి అన్న మీ మాటలల్లా. ప్రభుత్వము నవంబర్ నెలలో 707 కోట్ల 30 లక్షలు రిలీజ్ చేసినట్టుగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ 707 కోట్ల 30 లక్షల నిధుల లోపల ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఆ మొత్తం చెల్లించబడలేదు. కేవలము ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఒక జీపీఎఫ్ నిధులు మాత్రమే గత నెల లోపల అక్టోబర్ వరకు కొంత చెల్లించడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ 2024 వరకు ఎవరేవైతే జీపీఎఫ్ చెక్కులు ఎస్టీఓలలో డిటిఓలో సబ్మిట్ చేశారో అలాంటి వారికి మాత్రమే ఆ జీపీఎఫ్ నిధులు మాత్రమే రావడం జరిగినది. కానీ ఇతరత్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు జీపీఎఫ్లు ఇచ్చామని, తర్వాత గ్రాట్యుటీ చెల్లించామని, తర్వాత సరెండర్ లీవ్లు చెల్లించామని, తర్వాత అడ్వాన్సులు చెల్లించామనేటువంటిది ఈ విధంగా ప్రభుత్వము ఒక తప్పుడు ప్రచారం అనేటువంటిది చేస్తూ ముఖ్యంగా పెన్షనర్లకు చాలా ద్రోహం చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఈ అంటే ఎంప్లాయీస్ జేఏసీ నాయకుల యొక్క ప్రమేయం కూడా చెప్పకనే, అంటే వాళ్ళ ప్రమేయం బాగా పనిచేస్తున్నది. ముఖ్యంగా మారం జగదీశ్వర్ అయితేనేమి, తర్వాత ఏలూరి శ్రీనివాసరావు గారు, వీరి యొక్క ప్రమేయంతో ప్రభుత్వము ఆ మేరకు చెల్లింపులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా ఈ జీపీఎఫ్ నిధులు అనేటువంటివి కూడా ఎక్కువ మొత్తం లోపల సర్వీసులో ఉన్నటువంటి వారి యొక్క పార్ట్ ఫైనల్ గానీ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ గానీ, లోన్లు గానీ ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటున్నారు. అలాంటి వారి ఆ సర్వీస్ లో ఉన్నటువంటి వారి యొక్క జీపీఎఫ్ మొత్తాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొద్ది మొత్తం లోపల ఈ 707 కోట్ల లోపల దాదాపుగా ఒక 100 కోట్లు మాత్రమే ఈ రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కు రావడం జరిగింది. అది ఏ విధంగానంటే చాలా మంది, కొంతమంది హైకోర్టు లోపల హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ జడ్జిమెంట్ అనేటువంటి రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు వెంటనే చెల్లించలేదు. ఫస్ట్ ప్రారంభం లోపల చెల్లించడం జరిగింది. కానీ కొంతమంది మళ్ళీ
కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది వేయడం వల్ల ఆ కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ను కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాయిదాలు వేస్తూ వస్తూ ఉన్నది వారికి చెల్లించకుండా. ఆ వాయిదాలు వేస్తున్నటువంటి క్రమం లోపల ఆ నవంబర్ 18వ తారీఖు కొంతమంది కాంటెంప్ట్ కేసెస్ వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత మేము పెన్షనర్ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లోపల మేము ఇందిరా పార్క్ లో నవంబర్ 17న ధర్నా చేసిన తెల్లవారే ఆ హియరింగ్ అనేటువంటిది ఉన్నది. కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు హియరింగ్ 18వ తారీఖు ఉన్నది. అయితే ఆ ప్రభుత్వంకి మేము కాంటెంప్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చెల్లించామని చెప్పుకోవడం కొరకు ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమందికి ఆ జీపీఎఫ్ నిధులు, అప్పటి వరకు కొంతమంది జీపీఎఫ్ నిధులు, తర్వాత లీవ్ ఎంకాష్మెంట్ లీవులు, కొద్దిమందికి గ్రాట్యుటీ అనేటువంటిది కూడా చెల్లించడం జరిగింది. ఆ విధంగా చెల్లించి వాటితో పాటు అవన్నీ అప్పుడు 18వ తారీఖు చెల్లించారు. వాటితో పాటు నిన్న కూడా 29వ తారీఖు నాడు కూడా ఈ కొన్ని ఆ జీపీఎఫ్లు అనేటువంటివి చెల్లించడం జరిగింది. ఈ చెల్లించిన వాటి లోపల కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ జీపీఎఫ్లు అనేటువంటివి 2024 డిసెంబర్ వరకు మాత్రమే పెన్షనర్లకు రావడం జరిగింది. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి యొక్క తప్పుడు ఇప్పుడు 707 కోట్లు పక్కా రిలీజ్ అయినా అంటావా, లేకుంటే అది కూడా ఏమన్నా బిస్కెట్ వేసిందంటే అవుట్? అది కూడా చెప్పలేము. ప్రభుత్వము ప్రకటనలు మాత్రమే చెప్తున్నారు కానీ 707 కోట్లు ఎవరికి వచ్చినాయి అనేటువంటిది కూడా ఆధారాలు పూర్తిగా లేవు. ఒకవేళ వచ్చేదంటే దాని కథ వేరే ఉండేది. అలా నాకు ఇప్పటి వరకు ఒక 30 మంది 25-30 మంది మాత్రమే స్పందించారు. కానీ ఇదేదో మోసం లెక్కనే అనిపిస్తుంది. అంటే అంత వృధా. 707 కోట్లు కూడా రిలీజ్ చేసినారు అనేటువంటి ఆధారాలు అనేటువంటివి మన దగ్గర లేవు. సరే, నేను అది రేపటి ద్వారా సంపాదించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. రైట్ సార్, రిటైర్మెంట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఇది జరుగుతున్నటువంటి చర్చ ఈరోజు. అంటే నిజంగా వాస్తవానికి వాళ్ళు టోటల్ అమౌంట్ ఇప్పుడు వీళ్ళకి లెక్క ఎప్పుడు వస్తుంది అంటే టోటల్ వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేస్తే ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి కానీ, ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, ఈరోజు ఎంప్లాయీస్కు 6 డిఏలు ఇవ్వాలి. ఇప్పటి వరకు 6 డిఏలు. నిజంగా సంఘాలు వాళ్ళు నిజంగా మునగాన్లు అయితే ఈరోజు వాళ్ళు అవి ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ 2 ఇప్పుడు కొత్త పేరు నాకు మారం జగదీష్ అని పేరు కూడా ఈయన కూడా చెప్తున్నాడు. వీళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కు కాకుండా వాళ్ళు నిజంగా ఒక ఉద్యమం లెక్క చేసి, ఒక ఫైటింగ్ లెక్క చేసి ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించే విధంగా మనం కొట్లాడదాం. ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కలిసి ఒక యుద్ధం చేద్దామని ప్రభుత్వం పైన యుద్ధం సంఘాలు ప్రకటించే ఇదే లేదు. ఈరోజు సంఘం ఒక డ్యూటీ ఏందండి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ సంఘం? ఒక యూనియన్ డ్యూటీ ఏంది? వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ హెల్త్ వాళ్ళకు ఏది మన ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన ఏవి రాయితీలను వాళ్ళకి ఇప్పియాలి. ఈరోజు ఆరోగ్య భద్రత ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, వాళ్ళ హక్కులు కాపాడాలి. ఈరోజు వాళ్ళ భరోసా ఇవ్వాలి. ఉద్యోగ సంఘాలు ఇవ్వగలుగుతున్నాయా? ఈరోజు ప్రభుత్వానికి భరోసా ఇస్తుంది. మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడకుండా మేము ఆపుతాం, మీరు బేఫికర్గా ఉండండి సార్, మమ్మల్ని బాగా చూసుకోండి. ఈరోజు వాళ్ళకు 6 డిఏలు కాదు, వచ్చే డిఏలు కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళు ఎవ్వరు మాట్లాడకుండా మేము చూసుకుంటాం, వాళ్ళ తరపున మేము కూడా మాట్లాడాం. ఇది గ్యారెంటీ సార్, మీకు మీ మంచి చేయడం మేము చూసుకుంటాం. ఈరోజు వాళ్ళకి ఇస్తా అన్న ప్లాట్లు కూడా వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు సార్. రోడ్లపైన దీక్షలు చేపియం, ఎక్కడో అడవిలలో దీక్షలు చేపిస్తాం. ఇది వాళ్ళు ఏం అడగకుండా బాధ్యత మాది. ఆరోగ్య భద్రత వాళ్ళ పైసలు దాచుకునే కూడా మీరు ఖర్చు పెట్టుకోండి బ్రహ్మాండంగా, వాళ్ళకు రూపాయి ఇచ్చే అవసరం లేదు. వాళ్ళు పోయి గాంధీ దవాఖానలో, ఉస్మానియా దవాఖానలో, నిమ్స్ హాస్పిటల్లో చూపెట్టుకుంటారు. అదేం సార్, వాళ్ళకు మీరు ఏమి ఇచ్చే అవసరం లేదు అని ఈరోజు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి భరోసా ఇస్తున్నారు ఈరోజు యూనియన్ లీడర్లు. మీరు బేఫికర్గా ఉండి వీళ్ళ బలిచ్చుకొని మీరు మాకు సంబంధం లేదు అని వాళ్ళకి చెప్పుకుంటే ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో ఇయాటి వరకు డిఏల కోసం ఒక ఉద్యమ ప్రకటన జరగలేదు. 6 డిఏల కోసం ఉద్యమ ప్రకటన జరగలేదు. పిఆర్సీ 2023 పిఆర్సీ ఇప్పటి వరకు అమలు కాలేదు, దాని మీద యుద్ధం ప్రకటించలేదు. ఇవాళ దాకా ప్రభుత్వానికి ఒక సమ్మెన్ నోటీస్ ఇవ్వలేదు.
ఇవాళ దాకా ఇంతమంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ మొత్తం జీతపద్యాలు కంప్లీట్గా మీరు క్లియర్ చేయాలి అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వంతో ఈరోజు యుద్ధానికి దిగుతలేదు. మరి ఉద్యోగ సంఘం దేనికోసం ఉన్నది? దయచేసి కామెంట్ చేయండి. వాట్ ఈస్ ఫర్ ఉద్యోగ సంఘం? దేనికోసం ఉన్నది? మీ ఎజెండా ఏది? ఉద్యోగ సంఘ అధ్యక్షులుగా మీరు దేనికోసం ఉన్నారు? గతంలో ఉన్నోళ్ళేమో బీఆర్ఎస్ కాళ్ళు మొక్కిండ్రు, బీఆర్ఎస్ కాళ్ళు గడిగిండ్రు, వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు వాళ్ళు, వేల కోట్ల రూపాయలు. ప్లాట్ల మీద దందాలు, ట్రాన్స్ఫర్ల దందాలు, మున్సిపల్ దందాలు, చందాల దందాలు, అన్నిట్లలో మళ్ళీ పైరవీలు, మంచి మంచి పోస్టింగ్లు, వేల కోట్ల, వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ పోయిన సంఘ బీఆర్ఎస్ ఉన్నప్పుడు సంఘ నాయకుడు సంపాదించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారి మేము సంపాదించుకోవద్దా? ఆ రోజు వాళ్ళు ఉద్యోగులు నోరు మాట్లాడే అవకాశం లేకుండా ఈరోజు ఆ స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకునే ఈ నాయకులు ఈరోజు స్వేచ్ఛ వచ్చిందని మీకు వచ్చింది స్వేచ్ఛ. మీరు ఈరోజు ఉద్యోగం చేయకుండా జీతాలు తీసుకునే స్వేచ్ఛ మీకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసే స్వేచ్ఛ మీకు వచ్చింది. రిటైర్ అయిన ఉద్యోగులను మోసం చేసే స్వేచ్ఛ మీకు వచ్చింది. ఈరోజు వాళ్ళకు రావాల్సిన పైసలు వాళ్ళకి ఇప్పియకుండా ఈరోజు వాళ్ళను మోసం చేసే స్వేచ్ఛ మీకు వచ్చింది. ఈరోజు 707 కోట్లు రిలీజ్ అయినాయి, 707 కోట్లు రిలీజ్ అయినాయి. నాకు చాలామంది కామెంట్స్ పెడితే నాకు డౌట్ ఉన్నది. నాకు వీళ్ళంతా ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారితో పర్సనల్గా చూసినా, ఆయన ఏందో నేను చూసినా, ఆయన కథ ఏందో చూసినా, చరిత్ర ఏందో చూసినా, బట్టి ఏందో చూసినా, వీళ్ళంతా మోసగాన్లు ఎవరు లేరు. వీళ్ళ కలుపుకో వీళ్ళ ఫంక్షన్లకే మంది సొమ్ము వాడుకునేటోళ్ళు అసొంటోళ్ళు. వీళ్ళ ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగులకు ఇచ్చే ఆలోచన చేస్తారంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇలా 100% ఏదో గడబడి జరిగింది, అంత అమౌంట్ అయితే రిలీజ్ అయింది అయితే కూడా నాకు కూడా డౌటే ఇది. కానీ ఏది ఏమైనప్పటికీ రేపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిలీజ్ అయితే ట్రెజరీలోకి వెళ్ళి వస్తాయి కాబట్టి ట్రెజరీలోకి వెళ్ళి ఎన్ని చెక్కులు ఎన్ని నంబర్లు అంతా రేపు ఈవినింగ్ వరకు నాకు మొత్తం క్లారిటీ వస్తుంది. నేను రేపు ఈవినింగ్ మీకు లైవ్లో ప్రతి విషయం మీకు విశదపరుస్తా. ఏది ఏమైనప్పటికీ నిన్న మీకు డాక్యుమెంట్లు చూపించిన ఆ వర్క్ అనేది చాలా సీరియస్గా నడుస్తుంది. ఈ వీక్లో 1 వీక్ లోపు కష్టంగా పెద్ద స్టెప్, మేజర్ స్టెప్ పడుతుంది. ఈ ప్రభుత్వం ఇజ్జతి మానం ఈ దేశం మొత్తంలో వీళ్ళ ఇజ్జతి మాత్రం పక్కా పోతుంది. లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆడ కూడా రేవంత్ రెడ్డి చేస్తూ మనం కూడా ఇదే దుకాణం చేయాలని వాళ్ళు అదే దుకాణం పెట్టి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు 2 నెలలకి వెళ్ళి 2 మంత్స్కి వెళ్ళి అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఉదాహరణగా ఈరోజు చాలామంది తీసుకుంటుండ్రు. వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆ లైన్ ఉందంట. నాకు పూర్తి వివరాలు రాలేదు, మరి అది కరెక్టో రాంగో నేను ఎంక్వైరీ చేయలేదు. రేపు ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు ఇవాళ నాకు వచ్చిన విషయాలు మొత్తం తెలుసుకున్నా కాబట్టి ఇవన్నీ. ఇంకోటి ఈరోజు ఇది నిజంగా ఎన్నికల స్టంటు. రేపు ఏది ఏమైనప్పటికీ నేను అందరినీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే నేను కూడా కొంతమందికి అక్కడక్కడ ర్యాండమ్గా ఎవరైనా పిలిస్తే ప్రచారానికి పోతా. ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను జూబ్లీ హిల్స్లో 100% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన. అక్కడ చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి నేను చేసిన అక్కడ. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో ఈ చేస్తున్న మోసానికి మాత్రం దీనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే సర్పంచ్ అభ్యర్థులు దయచేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి. మీరు ఓటుకు కోసం పైసలు ఇవ్వకండి, ఓటు కోసం మందు దాగిపియకండి. ఈరోజు ఇక్కడికి వెళ్ళే మార్పు అనేది గ్రామీణ స్థాయికి వెళ్ళి జరగాలి. ఆ మార్పు కోసం మనం ఇక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము. ఈరోజు వాళ్ళు ఓటు వేస్తే వేయని లేకుంటే లేదనే తీరుగా మీరు పోటీ చేయండి. మీ మేనిఫెస్టో బలంగా పెట్టుకోండి. అక్కడ గ్రామంలో ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారనేది పెట్టండి. ఒకవేళ రేపు ఈరోజు మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు మీకు ఖర్చు పెడితే రేపు తెల్లారి ఆ డబ్బు ఆ గ్రామానికి వచ్చే బడ్జెట్ 5 లక్షల కంటే ఎక్కువ రావు. కాబట్టి మీకు ఖర్చు పెట్టిన పైసలు మీరు తీయాలంటే ఖచ్చితంగా తినాలి. రేపు గ్రామస్తులు కూడా మీరు ఓటుకు పైసలు ఇచ్చింది కాబట్టి మీకు హక్కు ఉండదు. ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను ప్రభుత్వ ప్రజెంట్ ఉద్యోగులనే బాజాప్తా ఈరోజు మోసం చేసే పరిస్థితి. ఎన్నికలైన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అంటే ఇంకా 3 సంవత్సరాల వరకు గ్రామాల దిక్కు చూసే పరిస్థితే ఉండదు. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ను బేస్ చేసుకొని ఇక్కడ గెలిచినాం కాబట్టి రాష్ట్రం మొత్తం గెలిచింది మనం అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లో హార్ట్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి నవీన్ యాదవ్కు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసినాం. ఉన్న పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చింది, చేసినాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం 101% ఆ పరిస్థితి ఉండదు.
ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మీ గ్రామాలపై బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా నేను పిలుపునిస్తా. వాళ్ళు కూడా అందరం కలిసి ఈసారి 101% కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క బుద్ధి చెప్పాలి. ఇది కూడా చెప్తున్నా, గెలిచిన తర్వాత వాళ్ళు మా పార్టీయే గెలిచింది, వీళ్ళు మా అభ్యర్థులే అని అభ్యర్థులను గెలిచినాక కొనుక్కునే అవకాశం ఉంటుంది. అది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తుడిచిపెట్టుకపోయింది అనే వార్త మాత్రం పక్కా రావాలి. దేశం మొత్తం మీ వార్త మారు మోగాలి. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావాలన్నా, నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై నిలబడాలన్నా, ఈరోజు వాళ్ళు చేసిన వాగ్దానాలకు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నా, ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంత్రులు చీఫ్ మినిస్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు పని చేయాలన్నా, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళని చిత్తు ఒడగొట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇండిపెండెంట్లనే గెలిపిద్దాం. కానీ వీళ్ళకి మాత్రం ఒక్క ఓటు కూడా వాడడానికి వీల్లేదు. దీనికోసం ఈరోజు అందరం కూడా గ్రామాల బాట పట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల్లో మీరు ఎవరు అభ్యర్థులు డబ్బులు పెట్టద్దు, నష్టపోవద్దు, అప్పుల పాలు కావద్దు, మళ్ళీ ఆడి రికవరీ చేసుకోనికి మళ్ళీ జనం మీద పడద్దు. గ్రామ డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఖతమైపోతుంది. రాజకీయ పునరేకరణ జరగాలంటే ఈరోజు నిన్న నేను కొన్ని టీవీలలో చూసిన, మా ఛానల్లో కూడా రేపు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నా. హెడ్మా ఒక్క ఊరు చూపించిండ్రు, మొన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయిన హెడ్మా ఊరు చూపించిండ్రు, వాళ్ళ ఇల్లు చూపించిండ్రు. 4 గిన్నెలు ఉన్నాయి ఆ ఇంట్లో. వాళ్ళ అమ్మ మీద బట్ట లేవు, ఒంటి మీద కిలో కండ లేదు, ఆ పెద్ద మనిషి ఒంటి మీద కిలో కండ లేదు, వాళ్ళ ఎవరి ముఖంలో కూడా జీవ కళ లేదు, అసలు వాళ్ళకి నరాలు ఉన్నాయో లేవో అనేది కూడా తెలియదు. కానీ ఈరోజు గ్రామాల మంచి కోసము, ప్రజల మంచి కోసము, తన ఊరు కాపాడడానికి, అడవులు కాపాడుకోనికి ఈరోజు యుద్ధం ప్రకటించి ఈరోజు ఆయన చచ్చిపోయిండు. ఎవరి కోసం చచ్చిపోయిండు? ఆయనకైనా జీతం ఇస్తారా? గ్రాడ్యుయేట్ ఇస్తారా? ఈరోజు చంపిన వాళ్ళకు ఎవరైతే వాళ్ళని చంపనీకి పోయిన మిలిటరీ వాళ్ళు అయినా కానీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు అయినా కానీ వాళ్ళకు జీతాలు వస్తాయి, గ్రాడ్యుయేటీ వస్తాయి, రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయి. ఒకవేళ అమరవీరులు అయితే వాళ్లకు పురస్కారాలు వస్తాయి, అవన్నీ వస్తాయి. వీళ్ళకేమొస్తాయి? ఏం రావు. అయినా కానీ వాళ్ళు అడవిలోకి పోయి చచ్చిపోయారు. ఎందుకు? గ్రామాల కోసం చచ్చిపోయారు. గ్రామీణ ప్రాంతాన్ని అడవి ప్రాంతం కాపాడుకొని చచ్చిపోయారు. అదే గ్రామం వాళ్ళు ఇప్పుడు ఓట్లకు పైసలు తీసుకొని అమ్ముడు పోతే ఇక ఎవరు చెప్పాలి వీళ్ళకు? ఎవరి కోసం ఈ త్యాగాలు అనే ఆలోచనకి ఈరోజు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు కానీ అందరూ సాధ్యమైనంత వరకు దయచేసి నేను కట్ చేసి మళ్ళేస్తా, సాధ్యమైనంత వరకు ఇది షేర్ చేయండి దయచేసి. మీకు 2 చేతులైతే దండం పెట్టి చెప్తున్నా. ఈరోజు నేను 2 ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలు నేను పోటీ చేసిన. నేను దాదాపు గత ప్రభుత్వం ఇయాల్టి వరకు నిస్వార్థంగా పనిచేసిన. అయినా కానీ నన్ను ఎంతమంది పైసలు అడిగిందో నాకు తెలుసు. నేను ఎవ్వరు కూడా ఒక్కసారి ₹1 ఇవ్వలే. ఎలక్షన్ లెక్క ప్రకారం నేను పనిచేసిన, డ్యూటీ చేసిన, నేను ఇది చేసిన. ఎందుకంటే వాళ్ళు అమ్ముడు బయటోళ్ళు చిల్లరగానే కొనేటోళ్ళు, నేను ఎందుకు చిల్లరగా ఉండాలి? ఈరోజు ఓటర్లు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం. మా అసంటోళ్ళు చట్టసభల్లో ఉంటే ఇలా కథ వేరే ఉండేది. అందుకనే బ్రెయిన్ స్పైన్ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అసెంబ్లీకి పోకుండా చాలా జాగ్రత్త పడతారు పాలకులు, అన్ని పార్టీలలో. బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళనే ఈరోజు ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హవా నడవాలి. నా సొంటోడు అసెంబ్లీలో కానీ, నా సొంటోడు కౌన్సిల్లో కానీ ఉంటే ప్రభుత్వం తాట తీస్తాం. ఈ బడ్జెట్ ఏంది, కాగ్ రిపోర్ట్ ఏంది, కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఈరోజు కాగ్ రిపోర్ట్ను పట్టుకొని చిదంబరం అసంటో జైలుకు పోయిండు, కనుమోలు జైలుకు పోయింది, అప్పటి టెలికాం మంత్రి జైలుకు పోయిండ్రు. అదే కాగ్ రిపోర్ట్లో తెలంగాణలో ఈరోజు రిటైర్మెంట్ పైసలు, పిఆర్సీ పైసలు, 6 డిఏల పైసలు అన్నీ ఉంటాయి. అవి మొత్తం వాడక దొబ్బుతారు. కాగ్ రిపోర్ట్లో పైసలన్నీ ఉంటాయి. అయినా కానీ ప్రభుత్వాన్ని ఎందుకు ఏ ఎమ్మెల్యే, ఏ ఆపోజిషన్ ఎందుకు ఏం పీకలేకపోతున్నారు? బాజాప్తా ఇంత రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరకబట్టిన తర్వాత ఇవి డైవర్ట్ చేయడానికి ఏదో ప్రాజెక్టులు అంటే అక్కడేదో స్కామ్ అంటే అవి సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ప్రజెంట్ కాగ్ రిపోర్ట్లో ఈరోజు ప్రభుత్వం దొరికింది. ఆపోజిషన్ వాళ్ళు ఆ కాగ్ రిపోర్ట్ను పట్టుకొని ప్రభుత్వం మీద ఎందుకు కేసు ఫైల్ చేపిస్తలేరు? ఎందుకు మీరు ఛాలెంజ్ చేస్తలేరు? ఎందుకు అత్యవసర అసెంబ్లీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈరోజు
బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కానీ బీజేపీ పార్టీకి వెళ్ళి కానీ ఆపోజిషన్ పార్టీకి వెళ్ళి ఎందుకు వస్తలేదు ఈరోజు మేము ఒకవేళ చట్టసభలో మేము ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఉంటే 101% నా లెటర్ ఉండేది. ఈరోజు కాగ్ రిపోర్ట్లో ప్రభుత్వం వీళ్ళకు చెల్లించాల్సిన పైసలు దారి మరలించింది, వీళ్ళ స్వయం కోసం వాడుకున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ఈరోజు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ చర్చలు ఏర్పాటు చేయాలి, సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అలా బట్టలు ఊడదీసి నిలబెట్టేటోళ్ళం ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నలుగురిని జైలుకు పంపే ప్రయత్నం చేసేటోళ్ళం. వీళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసు వేసే ప్రయత్నం చేసేటోళ్ళం. కాబట్టి ఇంత భయంకరంగా నిస్సిగ్గుగా పట్ట పగలు ఈరోజు నిలువు దోపిడి స్టూవర్ట్పురం ఊరన్న ఈరోజు మారింది. కానీ వాళ్ళకంటే గజ దొంగలు ఈరోజు ఇల్లు దాపరించారు. కాబట్టి ఇటువంటి చర్చ జరగాలంటే స్పైన్ బ్రెయిన్ అనేటువంటి నాయకులు కావాలి. అసొంటోళ్ళని ఈరోజు గ్రామాలలో మీరు ఎన్నుకోవాలి. పైసలు చూసి కాదు, పరపతి చూసి కాదు, కులం చూసి కాదు, మతం చూసి కాదు, ఏజ్ చూసి కాదు, ఒట్టి ఈరోజు అంకిత భావం, ప్రజలపైన ఉన్న వాళ్ళకు దృఢమైన విశ్వాసం, సమాజం పైన ఉన్న వాళ్ళ గౌరవం ఉన్న వాళ్ళ మాత్రమే ఈరోజు మీరు ఎన్నుకోవాలి. మీరు అప్పుడు అసొంటోళ్ళు గెలవాలంటే 101% ఈరోజు పైసలకు మందుకు ఒక పూట మందు కోసం, ఒక పూట తిండి కోసం, ఒక పూట బిర్యానీ కోసం 5 ఏళ్ళు ఈరోజు గ్రామాలను అమ్ముకునే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఒక వర్గం కాదు, 2 వర్గం కాదు. ఈ ఎన్నికల తర్వాత 3 సంవత్సరాలు రాకి వదిలేస్తారు. ఇప్పుడు మామూలుగా రాకి వదిలేస్తారు. కాబట్టి వీళ్ళకు బుద్ధి, మా సొంటోళ్ళ ఉద్యమం ఫలించాలన్నా, మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలన్నా రేపు ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో బుద్ధి చెప్పాలి. బ్రెయిన్ స్పైన్ ఉన్నోళ్ళకు ఓటు వేయాలి, వాళ్ళను సర్పంచ్గా గెలిపించుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇటువంటి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇటువంటి 420 గాన్లు ప్రభుత్వంలో ఉంటే చాలా డేంజర్. ఇది చాలా డేంజర్. ఈరోజు 707 కోట్ల. ఈరోజు ఒకటి చెప్తా, ఈ వ్యూయర్స్ దాదాపు 52 మంది ఉన్నారు. ఈరోజు మీ ఎంటికల మీద అందరి ఎంటికలు లెక్క పెట్టిన ఒక్కొక్క ఎంటిక మీద 5531 ఎంటికలు ఉన్నాయి. నేను అబద్ధం ఆడితే లెక్క పెట్టుకోండి అంట. నువ్వు లెక్క పెట్టగలుగుతావా? ఈరోజు అట్లున్నది వీళ్ళ కథ. 700 మళ్ళీ బాటా రేట్లు 707.30 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసిన పడ్డాయి. నేను అంటలేను, ఇప్పుడు కొంతమందికి వచ్చినాయి. కానీ అది కాదు కదా, ఈరోజు మొత్తం అందరికీ పడాలి కదా. ఈరోజు మీరు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలి కదా. ఈరోజు మీ మీద ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తుండ్రు కదా. చాలామంది పడలేదని చెప్పి నాకు ఎంతోమంది అవి కూడా ఫోన్లు వచ్చినాయి కదా. ఒక ఆయనకు 24,000 వచ్చినాయంటే నాకు ఫోన్ చేసిండు, సంతోషపడ్డారు. కానీ అది కాదు కదా, వాళ్ళు ఎంత పని చేసిండ్రో అంత పైసలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎందుకు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీక్ మీకు ఖచ్చితంగా చూస్తారు. నేను చెప్పినా కదా, రాత్రి కొన్ని డాక్యుమెంట్స్ మేము రెడీ చేస్తున్నాం, దాంతో నీకు ఫార్వర్డ్ పోతాం. ఇక ఈ సంఘాలు ఇవి అవి గాడిద గుడ్డి వీటితో నన్ను ఏం గావి ఇవన్నీ మోసం చేసేటివే. ఈ జాగాలు ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, మీరు దీక్ష చేయండి, ధర్నాలు చేయండి. ప్రభుత్వంతోనే సోపత్ చేస్తారు, రెవెన్యూ మంత్రితోనేమో సీనన్న అని రెవెన్యూ మంత్రి అధ్యక్షుల వారిని పిలుస్తారు. వీళ్ళు పోయి వాళ్ళతో కూర్చొని చర్చలు జరుపుతారు. మళ్ళీ ఏం తెలియనట్టు ప్రభుత్వంతో మనం యుద్ధం చేద్దామని అడవిలో పోయి దీక్షలు కూర్చోబెడతారు. ఎవరిని పిచ్చోని చేయనీకి ఇవన్నీ, ఎవరిని చేయనీకి? కాబట్టి రేపు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి రోడ్లపై నిలబడతాం. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి రేపు ఈ సంఘాలను, ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, ఇయాటి వరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎవరికి టార్గెట్ కాలే. మమ్మల్ని ఎవరేం బిక్తారు, వీళ్ళంతా ఈ సంఘాలు మొత్తం మేము ఎవరికి చెప్తే వాళ్ళ కోట్లేస్తారు. ఈ జనం అంతా మా ఎన్నుకున్నారు, ఈ ఉద్యోగులంతా మా ఎన్నుకున్నారు అని చెప్పి విర్రవీగుడు కాదు. మొత్తం మీకు తాడ తీసి నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. మీ ప్లాట్లలో జరిగిన అక్రమాలు, ఎవరెవరికి మోసాలు ఎట్లా చేసిండ్రు, ఎవరెవరికి అమ్ముకున్నారు, ఎవరెవరికి డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్నీ కూడా త్వరలో బయట పెడతాం. రేపు ఒక పెద్ద స్కామ్ కోసం ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు ఎంక్వైరీకి. నేను వేసిన కంప్లైంట్ మీద 2 కలెక్టర్లను నిలబెట్టిన. 2 కలెక్టర్లను, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రజెంట్ కలెక్టర్లను వాళ్ళ ముందు రేపు నిలబెట్టిన. నేను మొన్న పోయిన 2 నెలల క్రితం నేను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన నేను సాటిస్ఫై కాలేదు, ఇక్కడిక్కడ మోసం జరిగిందని చెప్పి నేను మళ్ళీ రిపోర్ట్ ఇస్తే రేపు అపర్ణ కన్స్ట్రక్షన్స్ పెద్ద పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసంటోళ్ళు ఈరోజు వాళ్ళ బినామీలు రేపు అందరూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా తెలంగాణను ఎస్టీలను దోసుకున్నవారు.
కాబట్టి ఎక్కడ కూడా అలుపేరు ఇంట్లో దాదాపు ముఖ్యమంత్రి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు. పోలీసులు వాళ్ళని బెదిరించిండ్రు, కొట్టిండ్రు, టెంటుల బీకిండ్రు. వెలమల కొండకల్ గ్రామాలలో మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినాయి. గ్రామాలపైన ఆల్రెడీ నిర్బంధం పెట్టారు. మీ మీద టాడా కేసులు పెడతాం, రౌడీ షీట్లు పెడతాం, వాళ్ళ ముందు పెడితే పోయి నోర్లు తెరుస్తాయని బెదిరించులు మొదలు పెట్టారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏకైక వ్యక్తిని వాళ్ళ పక్షాన నిలబడ్డది ఇవాళ వరకు అమ్ముడు పోంది, నిలబడింది అపర్ణ కన్స్ట్రక్షన్ అయితే అర్థం చేసుకోండి. దాదాపు 600 ఎకరాల భూమికి చుట్టూ రౌండప్ పెద్ద ప్రహరీ కూడా వీళ్ళయ్యా జాగిరి సంపాదించినట్టు కట్టారు. దానిపైన ఇవాటి వరకు సంవత్సరం గడిచింది, అందరు అమ్ముడు పోయారు. ప్రతి ఒక్కరు వచ్చింది అమ్ముడు పోయాడు, ఇంక్లూడింగ్ రఘునందన్ రావు ఎంపీ కూడా వచ్చిండు. ఆడ ధర్నా యాక్టింగ్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళ గురించి ఊసు కూడా ఎత్తలేరు. తీర్మాన్ మల్లయ్య ఒకరోజు వచ్చిండు, కెమెరా పెట్టిండు. ఇవాళ దాకా వాళ్ళ దాంట్లో టెలికాస్ట్ కూడా కాలేదు వాళ్ళ వాయిస్లు. అంత భయంకరంగా ఈరోజు ప్రతి ఒక్కరు పోయారు. మేము ఇవాటి వరకు వాళ్ళతో వాళ్ళు భయపడి వెనుక పోయినా కానీ మేము ఇవాటి వరకు వెనుక పోలేదు. ప్రజా హక్కులు దోపిడీ గురయ్యే వర్గాలపైన మాకున్న అంకిత భావం ఆ విధంగా ఉంటుంది. ఒకరోజు 2 రోజులకి ఇలా స్టార్ట్ చేసి వదిలేసేది ఉండదు మాకు. ఇలా నైట్ అంతా నా ప్రిపరేషన్ అంతా రేపు జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చింది. రేపు పొద్దుగాల ఫ్లైట్లో దిగుతుండ్రు. రేపు వాళ్ళు నాకు డైరెక్ట్ టచ్లో ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళొచ్చేటోళ్ళు. వాళ్ళు ఎక్కడో దిగుతుండ్రు, వాళ్ళకు పిలిచిండ్రు. వాళ్ళకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి అందియాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు అందులో లేదు సబ్జెక్టు, అయినా కానీ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. ఖచ్చితంగా దీనిపైన మన ఉద్యమం కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ అలుపెరగం. ఖచ్చితంగా వాళ్ళతో నిలబడతాం, ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన హక్కులు కాపాడుకోవడానికి మనమే పోరాటం చేయాలి. ఈరోజు సంఘాలు మనకు లేవు. సంఘాలు దేనికున్నాయినా చందాల కోసం ఉన్నాయి. సంఘాలు దేనికోసం ఉన్నాయి? చందాల కోసం ఉన్నాయి. కాబట్టి మన చందాల మీద బతికే సంఘాల కన్నా ఈరోజు మనల్ని మనం నమ్ముకొని పోరాటం చేస్తూ మన కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చుకొని ఈరోజు వచ్చే తలకు అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ప్రతి సంవత్సరం రేపు డిసెంబర్ నాకు ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ యూనిఫామ్తో ఇంకొక ఎస్ఐ రిటైర్ కాబోయే ఎస్ఐ ఇద్దరు కూడా నాకు మెసేజ్లు పెట్టారు. మేము రిటైర్ మా ఫోన్లు చేసి నేను ఎత్తకుంటే మెసేజ్లు పెట్టారు, మేము రిటైర్ కాబోతున్నాం సార్, మా పరిస్థితి ఏందని. కాబట్టి ఈరోజు రిటైర్డ్ కాబోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. రేపు ఈ జాబితా ఈ నంబర్ పెరగకుండా ప్రభుత్వానికి ఇది అలవాటు కాకుండా ఇక్కడ అందుకని కంప్లీట్ సెటిల్మెంట్ అనేది జరగాలి. కంప్లీట్ సెటిల్మెంట్ వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి పైసా కూడా వీళ్ళ డబ్బులు వీళ్ళకి చెల్లించాలి. కాబట్టి ఇది ప్రభుత్వం పైన ఖచ్చితంగా మనం ఒత్తిడి తేవాలి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనము లీగల్గా కానీ మైదాన పరంగా కానీ ఖచ్చితంగా ఉద్యమం అనేది కూడా ప్రతి పైసా చెల్లించే వరకు మన పోరాటం కొనసాగుతుంది. సంఘాలను చాలా లైట్ తీసుకోండి, సంఘాలను బాగా లైట్ తీసుకోండి. వాళ్ళు పిలిస్తే ఏ మీటింగ్ కూడా పోకండి. న్యాయపరంగా మనం ఎట్లా కొట్టాలని కొట్లాడదాం. వాళ్ళు మన పేర్లు చెప్పుకొని బతుండ్రు. వాళ్ళు మీరు వాళ్ళ మాట ఇంటలేరు అని ప్రభుత్వానికి తెలిసిందనుకో, ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉద్యోగులు టీజీఓ నాయకులకు టీఎన్జిఓ నాయకులకు అంటే మారం జగదీష్ గారికి శ్రీనివాసరావు గారికి ఉద్యోగులు ఇంటలేరు అనే మెసేజ్ ప్రభుత్వానికి పోవాలి. పోతే మీకు పని అవుతుంది. లేకపోతే ఏమైనా మొత్తం మేనేజ్ చేస్తున్న మన టైప్లో ఉన్నారు అన్నట్టు. పాత సినిమాలలో మేస్త్రిని మేనేజ్ చేస్తారు చూసిన వాడు ఊళ్ళలో మెయింటైన్ చేసేది వీళ్ళను. కాబట్టి అట్లా మేనేజ్ చేస్తున్నాము అని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక క్లియర్ మెసేజ్ ఏం పోవాలంటే మేము మీ మాట వింటలేము అనే మెసేజ్ ఖచ్చితంగా పోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఉద్యమం ఉంటుంది. ఏది 6 డిఏల పైన ఉంటుంది, పిఆర్సీ పైన ఉంటుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జీతాల గురించి ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మన ఫైట్ ఉంటుంది. ఇది ప్రస్తుతం మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్, దీనితో ముడిపడి ఉన్నటువంటి బీటీఎన్జిఓలు, ఇంకా వేరే ఇష్యూస్ కూడా కంప్లీట్ ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజెంట్ ఉద్యోగులు వాళ్ళ ఇష్యూస్, దానికి కనెక్ట్ అయిన ఇష్యూస్ పైన మాత్రం మన ఫైట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను మీ పార్టిసిపేషన్ ఉండాలి. ప్రభుత్వానికి గుయ్యమనే లెసన్ మనం చెప్పాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.